ఇంతవరకు చక్కని తలంపుల చేత మనతో మాట్లాడినటువంటి దేవుడు ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనందరితో మాట్లాడి తన పవిత్రమైన కార్యానికి తగినట్లుగా మనల్ని సిద్ధపరిచిన గాక. ఈ దినపు కీర్తనల నుండి కొన్ని తలంపులు ప్రభురాత్రి భోజన కార్యక్రమం కొరకు మనం కొనసాగింపుగా ధ్యానం చేద్దాం. ఈ లోకంలో మనము అనేకమైన కోరికలతో ఉంటాం. అనేకమైన వాంఛలు మనకు ఉంటాయి. చాలా ప్రస్ఫుటంగా మనం అర్థం చేసుకునేది ఏంటంటే మనిషి బ్రతకటానికి ఒక కోరిక అవసరం. అది ఏం కోరిక అనేది మనం క్లాసిఫై చేసుకుంటాం. ఇది విద్య సంబంధమైన కోరిక ఏంటి, భవిష్యత్తు సంబంధించిన కోరిక ఏంటి, కుటుంబపరమైన కోరిక ఏంటి, బిడ్డల విషయమై కోరిక ఏంటి, భార్య విషయమై కోరిక ఏంటి, భర్త విషయమై కోరిక ఏంటి, సంఘ విషయమై కోరిక ఏంటి. కోరిక అనేది సహజం. మనందరికీ కోరికలు ఉంటాయి. మన వ్యక్తిగత జీవితాల పట్ల మనకు కొన్ని కోరికలు ఉంటాయి. అయితే ఇవన్నిటిని మనం ఒక లిస్ట్ రాయమంటే పెద్ద లిస్ట్ రాసుకోవచ్చు. డివిజన్ 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 పెట్టుకొని సబ్ డివిజన్స్ మనం డివైడ్ చేసుకుంటూ పెడితే ఎన్నో కోరికలు ఉంటాయి. వివాహం ఆయన వెంటనే నేను దేవుని దగ్గర కోరుకున్నది ఏంటంటే, ప్రభువా ఏది ఆలస్యమైనా పర్వాలేదు, బిడ్డలు ఆలస్యం చేయొద్దు అని కోరుకున్నాను. చాలా మంది అన్నారు అప్పుడే ఏం తొందర. దేవుని దగ్గర నేను కోరింది ఏంటంటే నాకు ఆ విషయంలోనే తొందర, ముందు బిడ్డలు కావాలి. చదువుకుంటున్నటువంటి వాళ్ళని మనం అడిగితే నువ్వేం కావాలనుకుంటున్నావు అని అంటే వాళ్ళ కోరికలు చెప్తాను. నేను ఫలానా కావాలనుకుంటున్నాను. ఇంతకు మునుపు ఒక సహోదరి మా భర్త మారాలి, మంచిగా అయి దేవుని సన్నిధిలో ఒక చక్కని సాక్షిగా బ్రతకాలని మా ఇష్టము, అది మా కోరిక, ఆయనలో మార్పు రావాలి అని కోరుకోవాలి. అలా ప్రత్యక్షంగా మనం చూస్తే చాలా కోరికలు మనకు ఉంటాయి. ఈ కీర్తనకారుడు ఈ కీర్తనలో తన కోరికలను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి కోరికలు, ఇంతకు మించి వేరే కోరిక అక్కర్లేదు. ఎందుకంటే ఈ కోరికలు కనుక ఉంటే మిగతా కోరికలు నెరవేరుతాయని ఒక మర్మం మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మర్మం అంటే దాచిపెడిందని కాదు, కానీ మనకు ఓపెన్ సీక్రెట్ మనకు చెప్తున్నాడు, వివరిస్తూ ఉన్నాడు. ఒక ఫార్ములా అని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే ఒక సూత్రం, దాని ద్వారా రకరకాల చిక్కుముడులు విడిపోతాయి. మనం మేజర్గా సమస్యల్ని 4 రకాలుగా చెప్పుకోవచ్చు. మేజర్, మొదటిది ఆత్మీయమైన సమస్య. దేవునితో మనం సహవాసం, సమాధానం లేకపోవడం పెద్ద సమస్య. సరే, ఆ సమస్య తీరిపోయిన తర్వాత రెండవది మానసికమైనటువంటి సమస్య. యేసయ్యలో ఉండి కూడా చింతపడడం, యేసయ్యలో ఉండి కూడా దిగజారడం, కృంగిపోవడం, కలతపడడం, ఆశ లేకపోవడం, నమ్మిక లేకపోవడం, ఇవి కొంచెం మానసికమైనటువంటి లక్షణాలు, మానసికమైన సమస్య. తద్వారా మనసు బాగోలేకపోవడం వల్ల ఆటోమేటిక్గా శారీరకమైన కష్టాలు వస్తాయి, శారీరకమైన శ్రమ. వెరసి పెద్ద ప్రోగ్రెస్ ఉండకపోవడం వల్ల ఆర్థికమైన ఇబ్బందులు కూడా నెమ్మదిగా వస్తాయి. మేజర్గా చూస్తే ఈ 4 విభాగాల్లో మనకు సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంక మిగతావి వ్యక్తిగతమైనవి, సామాజికమైనవి అన్నీ ఇందులోనే ముడిపడి ఉంటాయి. అలాగే ఈయన 4 కోరికలు కోరాడు కీర్తనకారుడు. ఆ కోరికలు కనుక తీరితే మిగతా అన్ని కోరికలు అందులోనే ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకి
మనం ఎవరైనా మంచిగా చదివేటువంటి లేకపోతే ఆశ కలిగినటువంటి వ్యక్తిని విద్యాపరమైనటువంటి లక్ష్యాన్ని ఏం కావాలనుకుంటున్నాను, ఒక కలెక్టర్ కావాలనుకుంటున్నాను, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను, లేకపోతే ఫారిన్ సర్వీస్లో ఉండాలనుకుంటున్నాను. అలాగే కుటుంబ పరంగా వాళ్ళు చేస్తే నా బిడ్డలు మంచి పొజిషన్లో ఉండాలని నా కోరిక. సంఘపరంగా కనుక చెప్తే సంఘం విస్తరించాలని మా కోరిక, సంఘం అనేక ప్రాంతాలకు విస్తరించాలని మా కోరిక. ఇవన్నీ కూడా నిగూఢంగా ఉన్నటువంటి 4 కోరికలు కోరుతూ ఉన్నాడు కీర్తనకారుడు. ఈ సమయంలో ప్రత్యేకించి మనకున్నటువంటి కోరికలు ఎలాంటివి, కీర్తనకారుడు కోరుతున్నటువంటి కోరిక ఎలాంటిదో మనం పరీక్షించుకుంటూ సరిచూసుకుంటూ మనం కూడా ఇలాంటి కోరికను డెవలప్ చేసుకుంటే, మనం కూడా ఇలాంటి కోరికను మనలో మనం అలవరుచుకుంటే మన కోరికలు అన్నీ నెరవేరడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. సంఘటితంగా కలిపి ఒక బంచ్ లాగా ఉంది ఈ కీర్తన. మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి కోరిక ఏమిటంటే, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు, అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. గాక అనేది విష్. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఇట్స్ కైండ్ ఆఫ్ విష్. ఆయన కోరిక, ఆశ ఏమిటంటే దేవుని యొక్క కరుణ కావాలి. మొట్టమొదటి కోరిక ఏమిటంటే, అయ్యా నీ కరుణ కావాలి. నీ కరుణ మాకు కలిగితే ఏమొస్తుంది? నీ మార్గం తెలుస్తుంది, నీ రక్షణ తెలుస్తుంది. ఆయన కరుణ. ఇంకా చెప్పాలంటే అన్ని జనులు తెలుసుకున్నట్లు, భూమి మీద వాళ్ళు తెలుసుకున్నట్లు నా పట్ల చూపమంటే నాకు ఫేవర్గా ఉండమని. నీ అనుగ్రహం కావాలి. నా వైపు చూచి నా వైపు నీవు అడుగులు వేయాలి, నా పక్కకు రావాలి. ఇది కరుణ. ఈ కరుణ ఒక ప్రత్యేకమైన కరుణ. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలో కరుణ అంటే అర్థం ఏంటంటే కనికరం చూపడం, దయ చూపడం, అయ్యో అన్న సానుభూతితో దగ్గరకు రావడం. అలా కాదు, కీర్తనకారుడు అలాగనట్లేదు. కరుణ చూపించబడడంలో ఫేవర్ కోరుకుంటున్నాడు. ఎలాంటి ఫేవర్ అంటే, నా దగ్గరకు వచ్చాయి, నా పక్క నిలబడు, భూమి మీద ఉన్నటువంటి వారు నీ మార్గము తెలుసుకున్నట్లు, అన్ని జనులలో నీ రక్షణ తెలుసుకున్నట్లు. వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, నేను ఒకవైపు ఉన్నాను. నీవు నా పక్క నిలబడు, నా చేయి పట్టుకో. ఇది కోరిక. ఈ కోరిక నెరవేరితే ఏం నెరవేరదండి? ఈ కోరిక నెరవేరితే ఇంకేదైనా పెండింగ్ ఉంటుందా? మనకు ఒకవేళ ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ప్రభువా నా పక్క నిలబడి నాకు సహాయం చేయమంటాం. నిలబడుతుందా ఆర్థిక సమస్య? ప్రభువా నా పక్క నిలబడు, నాకు బలానా సమస్య ఉంది. ఈ కోరిక నెరవేరిందంటే ప్రభు మన పక్క నిలబడి మన వైపు వచ్చేటువంటి ప్రోగ్రాం ఆయన పెట్టుకున్నాడంటే మరి ఏ సమస్య మన మీద జయం పొందలేదు. సరళంగా, సూటిగా, నేరుగా మనందరితో ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆయనను నీ ప్రక్కకు పిలిచి నీతో ఉండదని పిలిచే ఆ కోరిక నీలో ఉందా? ఉంటే దాని అర్థం ఏంటంటే నీవు కూడా ఆయనతో ఉండాలని కోరుకుంటున్నట్టే. చాలాసార్లు మనం ఏ కోరిక కోరుతామంటే, నువ్వు నా వెంట రా, నేను మాత్రం ఎవరో వెంట వెళ్తా కదా. మన కోరికలు అలా ఉంటాయి. ఎందుకంటే చాలా స్పష్టంగా ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నన్ను చూడు, ప్రభువా నాతో రా, ప్రభువా నాతో ఉండు, ఏదేదో అంటాం. ఆయన అన్నట్లుగా గైకొనడం, ఆచరించడం, అమలుపరచడం, ఆయనలో నిలవడం అనేది మాత్రం చేయకుండానే ఈ కోరికలు అడిగేస్తూ ఉంటాం. అయ్యా నువ్వు నాకు తండ్రి కదా, చెయ్యి. అయ్యా నువ్వు నా రక్షకుడు కదా, నాకు చెయ్యి. నువ్వు సహాయం చేయాలి అడుగుతా, మంచిదే అడగడం. నువ్వు నా ప్రక్కకు రా, నా మీద అనుగ్రహం చూపు, మంచిదే అడుగుతాను. కానీ ఆయన మన వైపు రమ్మన్నంతగా మనం ఆయన పక్క నిలబడడానికి ఇష్టం చూపుతున్నామా లేదనేది మనం పరీక్షించుకోవాలి. చాలాసార్లు
చాలామంది ప్రార్థన సహాయం కోరుతున్నప్పుడు రకరకాల సమస్యల విషయమే అడుగుతారు, ప్రార్థన చేస్తారు. మొన్న ఒక సహోదరుడు ఏం చెప్పాడంటే, నేను ఇది 2వసారి ఇంటర్ ఫెయిల్ అయ్యాను, మ్యాథ్స్ సబ్జెక్ట్ పోయింది, 2వసారి ఫెయిల్ అయ్యాను, 3వసారి రాయబోతున్నాను, నా కోసం ప్రార్థన చేయమన్నాడు. మంచిది. నేను ఫస్ట్ అడిగాను, నువ్వు రోజుకి ఎంత సమయం ప్రార్థిస్తావన్నాను. నాకు రాదు ప్రార్థన అన్నాడు. నువ్వు వారంలో 8 దినాలు దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతావంటే, అప్పుడప్పుడు రెగ్యులర్గా కాదు. మరి నువ్వు ఎప్పుడైనా స్నేహితులతో బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తావు? మెజారిటీ ఏముంది, రోజు సినిమా చూస్తాను, పొద్దులు పనికి వెళ్తాను, మంచి అలవాటు. తర్వాత ఫైనల్గా అడిగాను, నీకున్న స్నేహితులు ఎవరైనా చర్చికి వెళ్ళేవాళ్ళు ఉన్నారా? ఎవరు వెళ్తారు, కొద్దిమంది అప్పుడప్పుడు వెళ్తారు, కానీ వాళ్ళు మిగతా గుళ్ళు కూడా వెళ్తారు, ఏ పండుగ వస్తా గుడికి. నేను అప్పుడు చెప్పాను, నీ గురించి ఏమని ప్రార్థన చేయాలంటే, మొట్టమొదటిగా నువ్వు ఆయన తెలుసుకోవాలని, ఆయనతో నీవు ఉండాలని, ఆయన దగ్గరకు నువ్వు రావాలని నీ గురించి చేయాలి. అంతేగాని నువ్వు పాస్ కావడం కోసం అంటే ఏ లక్షణము నీలో బాగుపడే లక్షణం లేదు. కష్టపడ్డాడట, రోజు మార్చి రోజు సినిమాకి పోతాడట. మంచి స్నేహితుడు ఉన్నాడంటే లేడు. దేవుని సన్నిధిలో గడిపిన అనుభవం లేదు. కానీ 2 సార్లు రాశాడట, 3వసారి రాస్తే పాస్ కావాలి, 3వసారి కూడా కావచ్చు. నెగిటివ్గా ఉంది, కానీ ఇది సత్యం. కండిషనల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి దేవుని దగ్గర. మనం ఆయన వెంట ఉంటే, మనం ఆయనతో నిలిస్తే, మనం ఆయన వైపు చూస్తూ కనుక ఉంటే, ఆయన మన వైపు చూడాలని ఆశపడడంలో, కోరుకోవడంలో ఒక అర్థం ఉంది. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ మార్గం తెలుసుకున్నట్లు, నీ రక్షణ చూచినట్లు మా మీద కరుణ చూపు. ఎవరు తెలుసుకున్నట్లు? భూమి మీద ఉన్న వాళ్ళు నీ మార్గం తెలుసుకున్నట్లు, భూలోక నివాసులందరూ నిన్ను తెలుసుకున్నట్లు, అన్ని జనులందరూ నీ రక్షణ చూచినట్లు. వారందరూ ఒకవైపు ఉన్నారు, నేను మాత్రం నా వైపు రా, నేను నీతో ఉంటాను. ఇది ఎలా ఉందంటే, నోవాహు కాలంలో జరిగినట్లుగా అనిపిస్తూ ఉంది. నోవాహు దినాల్లో ప్రభు చూసినప్పుడు లోకం మీద పాపం పెచ్చురిల్లిపోతుంది. అయితే నోవాహు అయితే ఆయన దృష్టిలో కృప పొందినవాడు ఆయన. అంటే ఏంటి? నోవాహు ఆయనతో ఉన్నాడు, లోకము సాతానుతో ఉంది. అది దాని అర్థం. లోకం ఎంత సాతానుతో ఉంటే నోవాహు మాత్రం దేవునితో ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు? దేవుడు నోవాహు దగ్గరకు రాకుండా ఉండలేకపోయాడు. వచ్చి చెప్పాడు, నాయన నీ కోసం ఒక పడవని, ఒక ఓడని సిద్ధపరచుకో. దేవుని రక్షణ, దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క ఆ సహాయము మన వైపు రావడానికి మనలో ఒక ప్రగాఢమైన కోరిక ఉండాలి. అదేంటంటే, మ్యాక్సిమం నేను పరీక్షించుకుంటే, నేను ఆయన వైపు ఉన్నానా లేదా, నేను ఆయన వైపు అడుగులు వేస్తున్నానా లేదా, అప్పుడు ఆయన మన వైపు అడుగులు వేస్తాను. అంతేగాని ఆయన మన వైపు వస్తుంటే మనము ఇంక వేరే దాని వెనక వెళ్తూ ఉంటే అది సబబు కాదు క్రైస్తవులకు. అందుకని మొదటి కోరిక, కీర్తనకారుడు కోరుకున్నటువంటి కోరిక ఏంటంటే, అయ్యా నీవు నా వైపు రా, నా వైపు అడుగులు వేయి. ఎందుకంటే నేను నీ వైపు ఇప్పటికీ అడుగులు వేయడం ప్రారంభించాను. నీ వైపు నేను ఒక అడుగు వేస్తే నా వైపు నువ్వు మిగిలిన అడుగులు వేయమని కోరుకోవడంలో ఒక అర్థం. కీర్తనకారుడు మొదటి కోరిక ఏంటంటే, నీ కరుణ కావాలయ్యా, నీ కరుణ కావాలి, నీ దయ కావాలి, నీవు నా వైపు రావాలని నా ఆశ, నా కోరిక. ఆ కోరిక మనలో ప్రగాఢంగా ఉంటే అందరూ చెప్తారు, నాకు ఆ కోరిక లేకుండా ఎట్లా ఉంటుంది, దేవుడు నా వైపు రావాలని లేకుండా ఎలా ఉంటుంది. కానీ కండిషనల్. అదేంటంటే, మనము ఆయన వైపు అడుగులు వేస్తున్నప్పుడు ఆయన మన వైపు అడుగులు వేస్తాం. మనము ఆయనను అనుసరించే మనసు ఉన్నప్పుడు మన దగ్గరికి ఆయన త్వరితగతిని రావడానికి అవకాశాలు. అందుకని ఈ అడగడంలో కీర్తనకారుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేను కోరుకోవడంలో ఒక న్యాయం ఉంది. కారణం ఏంటంటే, లోకమంతా ఒకవైపు, భూమి మీద ఉన్న ప్రజలు ఒకవైపు ఉన్నట్లుగా అనిపిస్తుంది. నేనైతే నీ వైపు చూస్తున్నాను, నీ వైపు వస్తున్నాను నేను, కాబట్టి నా వైపు రా.
ఇది నెంబర్ 1 విష్, మొదటి కోరిక. రెండవ కోరిక ఇక్కడ మనం గమనిస్తే, నీ మార్గము తెలియాలి, నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయబడాలి. దైవ సేవకులు చెప్పారు, ముఖ కాంతి మన మీద ప్రకాశించడం అనేది ఆ కోణంలో ఒక అర్థము. మరొక అర్థం ఏమిటంటే, అంధకారంలో ఉన్న వాళ్లకు, లేకపోతే ఏమీ చేయను పాల్పోయిన వాళ్లకు, ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియని వాళ్లకు ఆయన వెలుగు ప్రకాశించిన తోడనే జ్ఞానం కలుగుతుంది. ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మనం బయటపడాలి. అందుకే ఒక సామెత ఉంది, చైనా వాళ్ళు చెప్తారు, ఆకలైన వాడికి చేపనివ్వద్దు, చేపను పట్టే కళ నేర్పించు అని. ఎందుకంటే ఆకలైనప్పుడు కనుక ఒక చేపను ఇస్తే ఆ కొరకు తినేసి మళ్ళీ వాడు కూడా వెళ్ళిపోతారు. చేపలు పట్టడం ఎలాగో నేర్పిస్తే ఆకలైనప్పుడల్లా చేపలు పట్టుకుంటాడు. చేపలు పట్టుకోవడం మొదలుపెట్టి ఆకలి మర్చిపోతాడు, ఆకలి నుంచి బయటపడతాడు. దేవుని వాక్యమే ఆ స్పష్టమైన కోరిక కోరుతూ ఉన్నాడు కీర్తనకారుడు. నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింప చేస్తే అప్పుడు నేను జ్ఞానం కలిగిన వాడిని అవుతాను, వివేకం కలిగిన వాడిని అవుతాను. డైరెక్ట్గా చెప్పాలంటే నీ జ్ఞానం కావాలి. నా మొదటి కోరిక ఏమిటి? నీ కరుణ కావాలి. రెండవ కోరిక నీ జ్ఞానం కావాలి, నీ వివేకం కావాలి. అప్పుడు నేను ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో, ఏ ఆలోచించాలో, ఏ మార్గాన వెళ్ళాలో, ఎలా ఈ సమస్య నుంచి బయటపడగలనో నేను ఆలోచించగలను. నీవు జ్ఞానం ఇస్తే నీ జ్ఞానము చొప్పున నేను నడుచుకుంటాను. దేవుని జ్ఞానాన్ని గురించి సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఎంత బ్యూటిఫుల్గా రాయబడిందంటే ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కాదు. చెప్పండి, చదవండి. జ్ఞానమును నేను చాతుర్యమును నా నివాసముగా చేసుకుని ఉన్నాను, సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. అది సదుపాయాలు చేసుకోవడం నా చేతనవుతుంది. అంటే ఏంటి? పరిష్కారం కనుక్కోవడం నా చేతనవుతుంది, విడుదల పొందుకోవడం ఎట్లా నా చేతనవుతుంది, ఈ సమస్య నుంచి బయటపడడం ఎట్లా నా చేతనవుతుంది. మళ్ళీ మళ్ళీ అదే ప్రమాదంలో పడకుండా నాకు చేతనవుతుంది. కీర్తనకారుడు అది అడుగుతున్నాడు, నీ ముఖ ప్రకాశము నా మీద ప్రకాశింపనివు, నీ జ్ఞాన వెలుగు నాకు ప్రకాశింపనివు, నీ జ్ఞానాలను పొందుకొననివు. తద్వారా నేనేమవుతానంటే తెలుసుకుంటాను, నాకు చేతనవుతుంది. అప్పుడు నీ జ్ఞానం నా దగ్గర ఉంటే నాకు అప్పుడు చేతనవుతుంది. దేవుని వాక్యంలో మాట్లాడుతుంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవు, చేతగాని దాని అవుదువు. చేతవడం అంటే ఎలాగా? జ్ఞానం కలిగి ఉంటే చేత కలిగి ఉంటే మనకు చేతనవుతుంది. దేవుని జ్ఞానం ఎవరికి ఉంటే వాళ్ళు చేయగలిగిన వారు అవుతారు. చాలాసార్లు మనం కృంగిపోతాం, కారణం ఏంటంటే దేవుని కూర్చునే జ్ఞానం లేదు. అందుకే జకరియా భక్తుడు అంటారు, నా జనుడు, జకరియా గ్రంథంలోనే కదా, జకరియా కదా, ఎక్కడ? హోషేయ, నా జనుడు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఏ జ్ఞానము లేక? దేవుని జ్ఞానము లేక నా జనుడు నశించిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే చాలాసార్లు మన జీవితాల్లో కృంగిపోవడం, చింతపడడం, బాధపడడం, నలిగిపోవడం, కన్నీళ్లు కార్చడం, ఇవన్నీ దేవుని జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఉంటాయంటే అది కష్టం. దేవుని జ్ఞానము మనకుంటే పౌలులాగా మనం కూడా అంటాము, ఆనందించుడి, మరలా చెబుతున్నాను. చాలాసార్లు ఆలోచిస్తానండి నేను ఈ మాట, తమాషాగా అన్నాడా, ఆయన సీరియస్గా అన్నాడా ఈ మాట, ఏదో లేఖ రాసుకున్నాడు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాడా, ఈయన కూడా అనుభవించి చెప్తున్నాడు అని ఆలోచిస్తే, పౌలు చాలా విశేషమైనటువంటి ప్రార్థనలు చేశాడు. బైబిల్లో దేవుని చెప్పినది మరొకసారి ఆయన ప్రార్థనలో ఉన్న గాఢతను గురించి మనం
తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలోను కొలస్సీయులకు రాసిన పత్రికలోను రెండు చోట్ల ఒక శ్రేష్టమైనటువంటి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో పౌలు ఏం ప్రార్థిస్తాడంటే, మా ఆత్మీయ నేత్రములకు నీ వెలుగు ఇవ్వు అని ప్రార్థిస్తాడు. మా హృదయంలో వెలిగింపబడినట్లుగా నీ కృప చేయమంటాడు. నిజంగా హృదయంలో వెలిగింపబడడం అంటే నీ జ్ఞానము, నీ జ్యోతితో మా హృదయాలను వెలిగిస్తే, మాలో ఉన్న చీకట్లు, అజ్ఞానపు చీకట్లు తొలగిపోతే మేము చూడగలిగింది కేవలం ఆనందమే. అందుకే అంటాడు, ఈ చులకని శ్రమ, ఈ చులకని బాధ, ఈ కొద్ది కాలపు శ్రమ, క్షణకాలపు శ్రమ అంటాడు. ఇది జ్ఞానంతో మాట్లాడేటువంటి మాట. జ్యోతిర్మయుడకు దేవుడు అంటాడు. జ్యోతిర్మయి, వెలుగును, జ్ఞానాన్ని కలిగినటువంటి దేవుడు. ఈ రెండవ కోరిక, అయ్యా నీ జ్ఞానం కావాలి, నాకు మెండుగా నీ జ్ఞానం కావాలి. ఈ పుస్తకాల్లో దొరకదు ఈ జ్ఞానం, ఇది పైనుండి వచ్చు జ్ఞానం. దీనికి వేరే షార్ట్ కట్స్ లేవు. చాలాసార్లు సరి అయిన మార్గాన్ని పాటించకపోతే కొన్ని అక్రమ మార్గాలు ఉంటాయి, తొందరగా ఇచ్చేసుకో. దేవుని దగ్గర షార్ట్ కట్స్ పనికి రావు. అందుకే ఒక ఆయన షిమోన్ అనే ఒక ఆయన, ఎలుమ అనబడిన షిమోన్ అనే ఒక వ్యక్తి, అతను పౌలు వెంట వస్తుంది. ఏమడుగుతున్నాడు? అయ్యా మీ దగ్గర ఉన్న పరిశుద్ధాత్మను డబ్బులకి ఇస్తారని అడిగాడు. మీ దగ్గర ఉన్న శక్తి నేను డబ్బులు ఇస్తారని అడిగాడు. ఇస్తే నేను కూడా ఇది చేసుకుని బ్రతుకుతాను. ఈ రోజు వరకు నేనేం చేశాను? గారడి విద్యలు చేసుకుంటూ బ్రతికాను. ఇప్పటి వరకు కరికట్లు చేసుకుంటూ బ్రతికాను. మీరు చేసేది ఏదో కొంచెం రియల్గా అనిపిస్తూ ఉంది, నాకు కూడా ఇస్తారా అని అడిగాడు. షార్ట్ కట్స్ చాలా సార్లు అండి క్రైస్తవ్యంలో ఈ షార్ట్ కట్ ఎత్తికే వాళ్ళు ఎక్కువ గర్పడుతుంటారు. మనకి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఏదో మనసులో పెట్టుకుంటారు. నేను ఈ మధ్య కాలంలో ఒక తల్లిగారితో మాట్లాడుతుంటే ఆమె చెప్పారు, అయ్యా నాకు చాలా కష్టాలు ఈ మధ్యలో. ఎందుకమ్మా? నేను ఒకసారి మొక్కుబడి చేసుకున్నాను, ఆయన తీర్చలేదు. తీర్చేదాకా ఆయన నాకు ఈ కష్టాలు తప్పేటట్లేదు, కానీ ఇప్పుడు నేను తీర్చే స్థితిలో లేను. ఎందుకు చేసుకున్నావు మా రోజు మొక్కుబడి అంటే ఆయన చెప్పింది, మొక్కుబడి చేసుకుంటే కదా ఆయన మేలు చేసేది. డైరెక్ట్గా వేసి మొక్కుబడి చేసుకుంటే కానీ మేలు చేయదు. షార్ట్ కట్స్. ప్రభా ఒక 1000 రూపాయలు చేస్తాను లేక అన్నదట ఆమె. కనీసం అది కూడా లేదండి. ఆ 1000 రూపాయలు ఇస్తే ఆమెకున్న పెద్ద బాధ తీసేయాలి. ఎందుకు అనుకున్నావు అమ్మా 1000 రూపాయలు అనుకున్నారంటే, అయ్యా అదే ఆపరేషన్ చేస్తే 10 ఏళ్ళు అవుతుంది కదా, ఒక 1000 పోతే పోయింది ఆయన చేస్తారు కదా. షార్ట్ కట్స్, చాలా ఈజీ షార్ట్ కట్స్ ఉంటాయి. శ్రమ దినాన మొక్కుకోవడం, ఇస్తానయ్యా 1000 నోటు పదాలు వేస్తాను. ఆయనకేమో అది తెలియనట్టు, ఆ 1000 నోటు పదాలు ఎట్లా ఉంది కదా తెలియనట్టు షార్ట్ కట్లు ఎత్తుకోవడం. ఆ షార్ట్ కట్ల ద్వారా ఏదో సంపాదించాలనుకుంటారు. దేవుని దగ్గర అవి లేవు. ఆయన జ్ఞానం మనం అడిగితే ఔదార్యం కొలది ఇస్తాడు. ఆయన కొలత లేకుండా ఇస్తాడు. ఆయన అడిగిన వారికి జనరస్గా ఇస్తాడు. ఆయన కొలత లేకుండా ఇస్తాడు. ఆయన కొలవడు. ఆయన జ్ఞానం ఎలా ఇస్తాడంటే కొలవడు. ఆయన జ్ఞానానికి కొలత లేదు. జ్ఞానము, విజ్ఞానము, సర్వసంపదల ఘని ఆయన జ్ఞానంలో సంపద అయి ఉన్నాడు. ఆయన అలా ఇస్తాడంతే. ఎంత ఇస్తాడో మనం అడగగానే ఆయన జ్ఞానం అంత ఇస్తాడు. ఆయన జ్ఞానం మన దగ్గర ఉండే దేవుని వాక్యములో చదివిస్తుంది, చాతుర్యమును నివాసముగా చేసుకుంటుంది. చాతుర్యం అంటే మెలకువ, తెలివి, షార్ప్నెస్. ఇక్కడ మాటలలో ఒక రకమైనటువంటి మెలకువ. ఇంకా చెప్పాలంటే జ్ఞానము కొన్నిసార్లు మాటల్లో బయటపడుతుంది. అందుకని చాతుర్యాన్ని గురించి మాట్లాడు. మా ఊళ్ళో ఒక ఆయన టైలర్, ఆయన పేరు చెప్పరు కానీ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. మనం ఎలా చెప్తామో అలాగే కుడతాడు. అంటే అందరూ కుట్రనే కాదు, కొంతమంది ఉన్నారు మనం ఏదో చెప్తే వాళ్ళు ఏదో కుడతారు. అంటే ఆ మాటకు ఒక ఆయన టైలర్ ఉన్నాడు ఒంగోలులో. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న టైలర్ అసోసియేషన్ మొత్తానికి అధ్యక్షుడు.
రాజశేఖర రెడ్డితో ఒక ఫోటో, చంద్రబాబుతో ఒక ఫోటో, ఇప్పుడు ప్రజెంట్ ఎవరు కొత్తగా నాయకులు అవుతారో వాళ్ళ ఫోటో ఒకటి పెట్టుకుంటారు. వాళ్ళతో దిగి ఎవరు పోయిన వాళ్ళకి నేను ఇంత పెద్దోనే చూపిస్తాను. నేను ఒక పెళ్లి కోసం సూట్ కుట్టమని పోయాను. మంచి ఫేమస్ టైం. నేను బాగా కుట్టారు కదా నమ్మకంతో ఇంక పెళ్లి 10 నిమిషాలు ఉందని కూడా దాన్ని విప్పలేదు. ఇంక 10 నిమిషాలు ఉందని తీస్తే ఆ ప్యాంట్ ఎక్కట్లేదు, సూట్ ఒకలాగుంది. నాకు చాలా బాధ వేసింది. 3000 రూపాయలు తీసుకున్నాడు కుట్టుకూలి. తీసుకొని వెళ్ళి ఎవరికో చేతనైతే ఒక 6 ఏళ్ల పిల్లవాడికి ఇచ్చే ఈ ప్యాంట్ అని చూపించాను. ఎందుకు చెప్తానంటే ఉంటారు కొంతమంది. అలాంటి టైలర్ ఒక ఆయన ఉన్నాడు మా ఊళ్ళో. ఏ తప్పు చేసినా ఆయన సులభంగా బయటపడతాడు. ముఖ్యంగా ఆయనకు వాయిదాలు వేసే గుణం ఎక్కువ. అన్న రేపు కావాలి షర్ట్ అంటే అర్ధగంటలు అయిపోతుందంట. కానీ నాకు ఇప్పుడు అత్యవసరం ఉంది, డబ్బులు ముందు ఇవ్వండి. ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. కానీ 6 నెలల వరకు కనిపించదు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట తిరగాలి ఆయన విషయం చుట్టూ. ఎక్కడ కనిపించాడు. ఎప్పుడెప్పుడు అర్ధరాత్రులు వస్తాడు, ఎవరితో ప్యాంట్ షర్ట్ కుట్టుకుంటూ వెళ్ళిపోతాడు, మనం మాత్రం చూస్తాడు. కానీ 6 నెలల తర్వాత కనుక మనం వెళ్ళి ఎందుకు కుట్టలేదు కనుక అంటే ఒకే ఒక నిమిషంలో సమాధానం చెప్తాడు. మళ్ళీ మనం 6 నెలల వరకు అతను అడగం. అలా చెప్తాడు. ఎలా చెప్తాడో తెలియదు. కత్తి పట్టుకొని ఇక్కడ వీడు పొడి చేస్తాననే వాడిని కూడా ఆ కత్తి వాడి చేతితోనే విరిపేసి అయ్యో అనవసరంగా నేను కొట్టాలని ఇంత మహానుభావుడు అనిపిస్తాడు. ఎట్లా అనిపిస్తాడు. మాటల్లో ఆ చాతుర్యం. మెత్తగా మాట్లాడు, మురుగుగా మాట్లాడతాడు. అసలు మనకి కోపం రాదు. మనం పళ్ళు తట్టా కొరుకొని పెడితే ఆయన మన నోట్లో పంచదార వచ్చినట్టు పోస్తాడు మాటలు. సరే, మనమే ఇంకొక 100 రూపాయలు ఇచ్చి జాగ్రత్తగా ఉండు, మళ్ళీ 6 నెలలకు వస్తానని చెప్పి వస్తాం. జ్ఞానము కొన్నిసార్లు చాతుర్యంగా బయటపడుతుంది. దేవుడు వాక్యం అంటుంది. అలాంటి జ్ఞానము మనకు కావాలి. క్రైస్తవుడు వాస్తవానికి మాట్లాడితే గాయాలకు వెన పూసినట్టుండాలి. చల్లని చలువ. ఆ జ్ఞానము చాతుర్యమును నివాసంగా చేసుకుంటుందట. జ్ఞానము సదుపాయములు చేసుకుంటా నా చేతనలు, నేను సౌకర్యాలు చేసుకుంటాను, ఏర్పాటు చేసుకుంటాను. అలాంటి జ్ఞానం కోసం అడుగుతున్నాడు కీర్తనకారుడు. మనకు ఆయన జ్ఞానం కావాలి. అప్పుడేమవుతుంది? సమస్యలు ఎలాంటివైనా, కష్టాలు ఎలాంటివైనా అవి పటాపంచలైపోతాయి. ఆయన కరుణ మన వైపు ఉంటే ఎంత భీకరమైన సమస్య అయినా వెళ్ళిపోతుంది. అందుకనే 3వ కోరిక కీర్తనకారుడు కోరుతున్నాడు. త్వరగా ముగించుకుందాం. 3వ కోరిక ఏమిటంటే 3వ వచనంలో, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. న్యాయాన్ని బట్టి నీవు జనులకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనులను ఏలేదవు. 5వ వచనం వరకు స్తుతిని కూర్చున్నటువంటి ఆశ. ఈయన కోరిక ఏంటంటే నేను స్తుతించాలి, అందరూ స్తుతించాలి, నిన్ను స్తుతించాలి. స్తుతిస్తే ఈయన చెప్తున్నటువంటి టెక్నిక్ ఏంటంటే, ఎందుకు నేను స్తుతించాలంటున్నానంటే నీవు న్యాయమును బట్టి తీర్పు తీరుస్తావు, ఏలుబడి చేస్తావు. ఎప్పుడు నీవు స్తుతించినా నీ కోరిక మన్నించబడినప్పుడు, నీవు ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏలుబడి చేస్తాడు. నేను మొన్న ఒక చిన్న రూము మా ఊర్లో రెంట్కి తీసుకున్నాను. ఆ రూమ్లోకి పోతే దాదాపు దాన్ని ఏమంటారు, ఒక బెత్తడెత్తున దుమ్ము పట్టింది. అంత బూజు పట్టింది. అది ఒకసారి హ్యాండ్ ఓవర్ చేయగానే దానిలో ఫస్ట్ నీళ్లు పోయించి దుమ్ము లేకుండా శుభ్రంగా బయట కొట్టేసి ఆ దుమ్ము ధూళి మొత్తం దులిపేసి మళ్ళీ ఒకసారి పెయింట్ వేయించి కలర్ స్టిక్కర్స్ అంటించి రకరకాల ప్రామిసెస్ పెట్టి అందులో చిన్న మరమ్మతులు చేసి కొన్ని బుక్స్ పెట్టి చేయగానే అది చాలా చక్కగా తీర్చబడినట్లే. దాదాపు 7 ఏళ్ళు ఇవ్వలేదు అందులో. ఇప్పుడు ఎట్లా ఉందంటే దాన్ని ప్రతిరోజు ఎవరో వచ్చి క్లీన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏలుబడి చేయటం
దాని స్వాధీనంలో తీసుకుంటే చక్కబడిపోతాయి. అన్నీ ఉన్న దుమ్ము ధూళంతా తొలగిపోతుంది, చెత్త అంతా పక్కకి వెళ్ళిపోతుంది, నీట్నెస్ వస్తుంది మేనేజ్మెంట్ని బట్టి. దేవుడి వాక్యంలో కీర్తనకారుడు అంటున్నాడు, నేను నిన్ను స్తుతిస్తాను, ప్రజలందరూ నిన్ను స్తుతిస్తారు. అప్పుడు నువ్వేం చేయాలి? ఏలుబడి చేయాలి. నీవు ఏలుబడి చేస్తే నీ ఏలుబడిలో అన్నీ సెటరేట్ అయిపోతాయి. మనం అప్పుడప్పుడు అంటుంటాం, ఏదైనా సమయం వస్తే మా ఊర్లో కొంతమంది అదే రాజశేఖర్ రెడ్డి ఉంటేనా అన్నారు ఎవరో, ఆయన మీద వాళ్ళకుండే అది కర్ఫ్యూ ఎప్పుడో వచ్చింది, అదే ఫలానా వ్యక్తి ఉంటేనా వాళ్ళ నమ్మకం. ఆయన వస్తే ఈ గందరగోళం ఉండదు. కీర్తనకారుడు అంతకంటే నిశ్చయంగా అంటున్నాడు, నిన్ను స్తుతించాలనే కోరికయ్యా, తద్వారా నీవేం చేస్తావని నాకు గట్టి నిశ్చయిత ఉందంటే నీవేలుబడి చేస్తావు. నీవేలుబడి చేస్తే ఎక్కడ ఉండాలో ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతాయి. అంత సెటరైట్ అయిపోతుంది. ఉదాహరణకు తల్లిగారు చెప్పారు, మా కుటుంబంలో రకరకాల కష్టాలు ఉన్నాయి, మా భర్త సరిగా వ్యవహరించట్లేదు, నా బిడ్డల పట్ల సరిగా ప్రవర్తించట్లేదు, నన్ను రకరకాలుగా హింస పెడుతున్నాడు. నిజమే. ఇప్పుడు ఆ తల్లిగారు చేయవలసింది ఈ స్తుతి కోసమైనటువంటి ప్రార్థన, ఈ కోరిక. దేవునికి స్తుతి చేయడం మొదలు పెడితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ బిడ్డ కుటుంబాన్ని ఏలుతాడు. ఆయన ఏలిన తర్వాత కూడా ఆయన ఏలుబడిలో ఎవరో తిరుగుబాటుదారులు ఉండరు. తిరుగుబాటుదారులు ఉంటే అని చేస్తాడు ఆయన. కొన్నిసార్లు మనం చూస్తాం ఏలుబడికి డ్యామేజింగ్ ఏంటంటే తిరుగుబాటు. ఎవరైనా తిరుగుబాటు చేస్తున్నారు అంటే వాళ్ళని అణచకపోతే ఏలుబడి పోతుంది. దేవుడు ఏలుబడి చేసిన తర్వాత కూడా ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారా? దేవుడు ఏలుబడి చేసిన తర్వాత కూడా ఆయనను ధిక్కరించి నిలబడగలిగే వారు ఉంటారా? అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నాకెన్ని సమస్యలన్నా ఉండని, నా శారీరకమైనది కానీ, ఆ మానసికమైనది కానీ, ఆర్థికమైనది కానీ, లేకపోతే ఆత్మీయమైనది కానీ, ఏ సమస్య అయినప్పటికీ నాకు తెలిసిన ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే నేను స్తుతిస్తాను. స్తుతించాలన్న ఆశ, కోరిక అలా నేను చేస్తే నువ్వు ఏలుబడి చేస్తావు. నీ ఏలుబడిలో అన్ని సమస్యలు సర్దుకుంటాయి, అన్ని కష్టాలు తొలగిపోతాయి. నీవు ఏది ఎక్కడ ఉంచాలో అలా ఉంచుతావు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే నువ్వు చూడవు, అందుకని నువ్వు న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తావు. నీ ఏలుబడిలో న్యాయం ఉంటుంది, నీ ఏలుబడిలో సమస్తము సమాంతరంగా మార్చబడుతుంది. నీ ఏలుబడిలో అందుకనే మాకు ఒక ఎంఆర్ఓ గత 2 years బ్యాక్ పొన్నూరు మండలంలో ఒక ఆయన ఉండేవాడు. ఎవరైనా వెళ్ళి ఇది సార్ సమస్య అని అంటే వెంటనే పిలిచేవాడు సంబంధిత అధికారులు, ఈ సమస్య ఏంటో చూడండి. వాళ్ళు చెప్పేవాళ్ళు వెంటనే 2 నిమిషాలు చూసి ఇది పెద్ద సమస్య కాదు సార్, పరిష్కరించబడుతుంది, మరి ఇప్పుడే చేయలేదని 2-3 గంటల్లో పరిష్కరించబడేది. అదే సమస్యల గురించి 2-3 నెలలు తిరిగినా పట్టించుకునేవాళ్ళు, డబ్బులు కావాలి. ఆయన సంవత్సరం కంటే ఎక్కువ లేడు, మార్పు చేశాడు. ఎందుకంటే కింద అధికారులకి ఏం ముట్టట్లేదు. కొంతమంది ఆయన ఇప్పటికీ తలుచుకుంటారు, ఆయన కనుక ఉండుంటే పని ఇంత ఆలస్యం జరిగేది, తొందరగా జరిగిపోతుంది, న్యాయం జరుగుతుంది ఆయన ఉంటే. ఎందుకు మనం ఇలాగా ధ్యానం చేస్తున్నామంటే ప్రభు యొక్క ఏలుబడిలో, ఆయన అధికారంలో సమస్తము చక్కబెట్టబడతాయి, సమస్తము బాగుగా చేయబడుతుంది, వాని స్థితిలో ఉన్నాయి. మనం కూడా ఏదైనా సమస్యతో సతమతమైపోతూ ఎగిరిపడుతున్నాం. కారణం అంటే మనం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి, ఇంతకు ఆయన మనల్ని ఏలుతున్నాడా? బయట పరిస్థితులు వెళ్ళడం తర్వాత సంగతి. మన జీవితాన్ని ప్రభు ఏలుతున్నాడా? మన మీద ఆయన ఏలుబడి చేస్తున్నాడా? ఆయన ఏలుబడిలో ఉన్న మనము ఖచ్చితమైన న్యాయాన్ని పొందుకుంటాం. ఒకవేళ పొందలేకపోతే మనం ప్రశ్నించుకోవాలి, ఎందుకు మనము ఆయన ఏలుబడిలో ఉన్నామా లేదు. కీర్తనకారుడు ఏం కోరుకుంటాడంటే, అయ్యా నీవు నన్ను ఏలుతున్నావు అనడానికి, నా మీద ఏలుబడి చేయడానికి ఒక సాధనం ఉందే, స్తుతి. ఆ స్తుతి చేయాలని నా కోరిక. తద్వారా నువ్వు ఏలుబడి చేస్తావు, న్యాయం చేస్తావు, అప్పుడు నా సర్వ సమస్యలన్నీ పరిష్కరించబడి నేను నెమ్మది కలిగి ఉంటాను.
3వ కోరిక. 4వ కోరికను త్వరగా జ్ఞాపకం చేసుకుందాం, ముగిద్దాం. 6వ వచనం. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, దేవుడు మమ్మల్ని దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన భయభక్తులు. ఇక్కడ మీరు గమనిస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. భూమి దాన్ని ఫలమిస్తుంది. ఏం ఫలమిస్తుంది? ఏం ఫలమిస్తుంది? ఎవరైనా భూమిలో నుండి వచ్చే ఫలాన్ని ముందుగానే మోల్డ్ చేయగలరా? దాన్ని ముందుగానే మార్చగలరా? దాన్ని ముందుగానే తయారు చేసి పెట్టగలరా? భూమి దానంతటనే ఇవ్వాలి. ఇంకా చెప్పాలంటే మన ప్రమేయం లేకుండానే భూమి దాని ఫలాలను ఇస్తుంది. దేవుడు కూడా మనం పోయి సజెషన్ ఇచ్చి, మనం పోయి అయ్యా ఇలాగే చెయ్యి, అలాగే చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పకుండానే మన కోసం ఆయన ఊహించినది, రచించినది, సిద్ధపరిచినది, ప్రణాళికబద్ధంగా ఏర్పరిచినది, ద బెస్ట్ అయినది మనకిస్తాడు. హెబ్రీ రాష్ట్ర పత్రికలో ఆయన ఇచ్చు అవన్నీ కూడా శ్రేష్టమైనవి. ఆయన శ్రేష్టమైనవి ఇస్తాడు. కీర్తనకారుడు 4వ కోరిక ఏం చెప్తున్నాడంటే, అయ్యా నీ శ్రేష్టమైనవి నాకు ఇవ్వు. నేను సలహాలు ఇవ్వట్లేదు. భూమి దాని ఫలం ఇచ్చును. భూమికి ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావు. భూమి ఫలానా ఫలం ఇవ్వు అని చెప్తావు. నీవు ఆశీర్వదిస్తావు, నీవు దీవెనలు ఇస్తావు. అప్పుడు లోకం అంతటా నీ యందు భయం భక్తి కలిగి ఉంటాను. సింపుల్గా చెప్పాలంటే, నేను అడిగేది నాకు గుడ్ కావచ్చు, నేను అడిగేది మహా అయితే బెటర్ కావచ్చు, కానీ నీవిచ్చేది బెస్ట్, శ్రేష్టమైనది. నేను కొన్ని సలహాలు చేయొచ్చు, అదయ్యా ఇది పోయా, అట్లాగా చెయ్యి, ఇట్లా చెయ్యి. కీర్తనకారుడు అంటున్నాడు, ఫైనల్ డిజైర్, ఫైనల్ విష్, నీకు బెస్ట్ ఏది అనిపిస్తుంది అయ్యా, నీవు ఏది ఇస్తే దాన్ని బెస్ట్ కనుక్కొని మనసు నాకు ఇవ్వయ్యా. ఇది కోరిక. చాలాసార్లు మనం దేవుడి వాక్యంలో గమనిస్తాం. ఒక సమయంలో అహజ్యా అనే రాజు ఎలీషా దగ్గరికి వెళ్తాడు. ఎలీషా మరణకరమైన రోగంతో ఉండి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడు ఈయన వెళ్ళి పెద్ద పెద్దగా అరిచి కేకలు పెట్టి కన్నీళ్లు కార్చి, అయ్యా నీవే కదా మాకు గుర్రము రౌతు, నీవే కదా మాకు సైన్యం, అలాగ ఉన్నావు ఈనాడు వరకు, నీవు వెళ్తే మాకు ఎవరయ్యా అని అడిగాడు. ఎలీషా అన్నాడు, సరే అయితే నీ బాణం నీ అంబులంలో తీసుకుని రా అన్నాడు. ఆయన చెప్పాడు, ఇప్పుడు నేల చేసి భూమి మీద కొట్టమన్నాడు. ఏం చేశాడంటే టక 3 బాణాలు కొట్టేసి ఆగిపోయాడు. ఎలీషా అన్నాడు, కోపంతో అన్నాడు, ఎందుకు ఆపేశావు నీవు 3తో? నీవు కోరుకోవలసింది ఏంటి? శ్రేష్టమైన కోరుకోవాలి. ఇంకా 3 బాణాలు మట్టుకు నీవు కొట్టవలసి ఉండవలసి. అప్పుడు నీ శత్రువులందరూ సమాప్తమైపోయి ఉండేవాడు. వారందరూ అణిచివేయబడి ఉండేవాడు. నీవు కేవలం 3 సార్లు కొట్టడం వల్ల నీకు 3 సార్లు మాత్రమే జయమిస్తానన్నాడు. కొన్నిసార్లు మనం అలాగే చేస్తాం. దేవుని దగ్గరికి వెళ్ళి కోరుకోమంటే చిన్నవి, అల్పమైనవి, తాత్కాలికమైనవి, కొద్ది రోజులు సంతృప్తి కలిగించే వాటిని అడుగుతాం. అడిగితే ఆయన కాదనకుండా ఇస్తాడు, కానీ వాటితో మన తృప్తి తీరదు. మొన్న ఒక సహోదరుడు చెప్తున్నాడు, నీకు బ్రదర్ నా కోసం ప్రార్థన ఏంటి, నాకు ఆర్థికమైన సమస్య. నేను అడిగి ఎంత కావాలన్నా, ఒక పేపర్ మీద ఒక అమౌంట్ రాసిచ్చాడు, ఇంత కావాలన్నా ప్రార్థన చేస్తాను. ఆయనకు ఆశ్చర్యకరంగా 1 వారం లోపల ఆ అమౌంట్ అడ్జస్ట్ అయ్యింది. తీరిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వచ్చాను, బ్రదర్ అలా వచ్చేది లేదు, ఇలా పోయాయి. మళ్ళీ ప్రార్థించాను. ఏంటి సమస్య అంటే, అనుకోకుండా వచ్చింది ఒక సమస్య, అనుకోకుండా వచ్చింది కాబట్టి అడ్జస్ట్ కాలేకపోయింది. చాలాసార్లు ఇతనే మనం కోరుకుంటాం, ఎందుకు? మనకున్న వాటిని చూసి ఇంత అయితే దీన్ని మేనేజ్ చేయగలం. అనుకోకుండా వస్తేనో మరి ఏదైనా వస్తేనో దేవుని వాక్యం అంటుంది, ఆయన ఇస్తే, ఇంతకుముందు మనం చదువుకున్నాం సామెతల గ్రంథము 8వ అధ్యాయంలోనే, ఆయన కనుక జ్ఞానం ఇస్తే ఆయన ఇచ్చే సంపద ఎలా ఉంటుందంటే స్థిరమైన కలిమ. ఆ మాట చదవండి ఒకసారి, నాకు చాలా ఇష్టం.
జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. అమ్మ 18వ వచనం. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ఆయన ఇచ్చే జ్ఞానములో ఏమున్నాయంట? ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి. ఇది చాలా కష్టం. లోకంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఉండొచ్చు, కానీ అలాగే గొప్పవాళ్ళు ఉన్నవాళ్ళు లేరు. అప్పుడు ఎప్పుడో ఏదో సమయంలో ఎగుడు దిగుడు వస్తూ ఉంటాయి. అందుకే సామెతలు పుట్టే, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. రాజా కింకరుడు, కింకరుడు రాజు అంటుంటారు. ఇవన్నీ ఎందుకు పుట్టాయంటే ఒక రోజు ఉన్నటువంటి కలిమి మరొక రోజు ఉండకపోవచ్చు. ఇది లౌకికమైనటువంటిది. కానీ దేవుడిచ్చేటువంటి కలిమి స్థిరమైనదిగా ఉంటున్నది అని అంటారు. అంటే స్థిరమైన పరిష్కారం ఇస్తాడు ఆయన. శాశ్వతంగా మనగలిగిన పరిష్కారం ఇస్తాడు ఆయన. అది శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన దానికోసం కీర్తనకారుడు కోరుకుంటున్నాడు, అయ్యా నీ బెస్ట్ ఆప్షన్ నా పట్ల చెయ్యి, నీ శాశ్వతమైన పరిష్కారం నాకు ఇవ్వు. మొదటి కోరిక, నీ కరుణ నాకు చూపు. నీ కరుణ కావాలి నాకు. నీవు నా వైపు అడుగులు వేయాలి. లోకమంతా నాకు వ్యతిరేకమైన నీ కరుణను బట్టి నా వైపు కనుక వస్తే నేను జయించగలను. రెండవ కోరిక, నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయి. నీ జ్ఞానము నాకు ఇవ్వు. నేను అంధకారంలో ఉన్నప్పుడు, సమస్యలలో ఉన్నప్పుడు పరిష్కరించుకునే సామర్థ్యాన్ని నాకు ఇవ్వు. అది నీ జ్ఞానం వల్లనే సాధ్యం. మనం చదువుకున్నట్లుగా సామెతల గ్రంథం నుంచి, జ్ఞానం ముత్యముల కంటే శ్రేష్టమైనది, విలువ కలిగినది, ఏ సొత్తు దానికి సాటి రావు. అంత మాత్రమే కాదు, చాతుర్యమును నివాసముగా చేసుకునే జ్ఞానమునకు సదుపాయం చేసుకునే చేతనగును. జ్ఞానం వలన సదుపాయము చేతనవుతుంది, సమకూర్చుకోవడం చేతనవుతుంది, కల్పించుకోవడం చేతనవుతుంది, విడిపడడం చేతనవుతుంది, విమోచించబడడం చేతనవుతుంది, తప్పించుకోవడం చేతనవుతుంది. అందుకే జ్ఞానం కావాలి. మూడవది, నేను స్తుతించాలి, ప్రజలందరినీ స్తుతించాలి. ఎందుకో తెలుసా? స్తుతించడం వల్ల నీవు న్యాయం చేస్తావు, స్తుతించడం వల్ల నీవు ఏలుబడి చేస్తావు మా మీద. నీ ఏలుబడిలో సమస్తము చక్కబడిపోతుంది. నాలుగవ కోరిక, నీ బెస్ట్ ఇవ్వు, అది ఎప్పటికీ బెస్ట్గా ఉండిపోతుంది. నీవిస్తే, నీ ప్రణాళికను బట్టి ఇస్తే, నీ ఇష్టాన్ని బట్టి ఇస్తే అది నాకు ఎప్పటికీ మేలుకరంగా ఉండిపోతుంది. అలాంటి బెస్ట్, శ్రేష్టమైనటువంటి దానిని, నీ చాయిస్ని, నీ యొక్క ఎంపికను నేను ఎంచుకోవడానికి సహాయించు. ఇవి 4 ప్రముఖమైనటువంటి కోరికలు కీర్తనకారుడు కోరుతున్నాడు. ఈ కోరికలు మనకు కూడా ఉంటే మరే కోరిక నెరవేరుతుంది. వేరే వాటిని మనం ప్రత్యేకించి పేరున చెప్పనవసరం లేదు. ఇవి ప్రశస్తమైన కోరికలు. మన కోరికలు ఎలా ఉన్నాయి, మన యొక్క ఆశలు ఎలాగ ఉన్నాయి, కీర్తనకారుడు బ్రీఫ్గా చెప్పాడు. ఈ కోరికలు ఉన్నాయి. నేను కీర్తనకారుడిగా 2000-3000 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీ మధ్యకి రాగలిగాను. మనం అడగదు కూడా. ఈ కోరికలు కనుక నెరవేర్చుకుంటే దేవుడు అడిషనల్ గా కూడా ఎన్నో చేస్తాడు. వాటిలో ఒకటి కీర్తనకారుడు ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కోరిక ఇప్పటి వరకు ఎలాగుందో ఒకసారి ఈ కీర్తనకారుడి కోరికతో నీ కోరికను పోలిసి చూసుకొని, ఈ కోరికను కలిగి ఉంటే నీ సర్వ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం క్రీస్తులో ఉన్నదని, ఆయన తప్పక చేయగలడని దేవుని దాసునిగా, ప్రతినిధిగా ఒక నిశ్చయతతో నమ్మి ఈ మాటలు మీ మధ్యకి తీసుకుని వస్తున్నా. ప్రభు ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచును గాక. అట్టి తలంపులతో, ధ్యానంతో, ప్రార్థనతో, మనసుతో ప్రభు బలను ఆశ్రయిద్దాం. ఆయన దీవెనలు మనం మెండుగా పొందుకుందాం.